ఇప్పుడు మనము చాలా మందిలో హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎర్లీ బాల్డ్ హెడ్ అనేది చాలా సాధారణమైపోయింది. అండ్ ఒక రకంగా చూడాలంటే 20 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అంటే 30, ఇంతకుముందు 30-35కి మనం బాల్డ్ హెడ్ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వీ కెన్ సీ అరౌండ్ 22 to 25కే కనపడిపోతుంది. సో దీనికి అసలు రావడానికి రీజన్ ఏంటంటారు? బాల్డింగ్లో అండి 2 రకాలు, జెనెటిక్ ఉంటుంది, నాన్ జెనెటిక్ ఉంటుంది. జెనెటిక్ కాని బాల్డింగ్ అంటే అది స్ట్రెస్ రిలేటెడ్ కానీ, కొందరు వాటర్ క్లెయిమ్ చేస్తారు, బట్ అది ఓన్లీ మైనర్ పర్సంటేజ్. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మీకు ఈ జుట్టు ఊడటం అన్నది, అండ్ హార్డ్ కెమికల్స్ బేస్డ్ షాంపూస్ కానీ జెల్స్ అని వాడతారు, వాటి వల్ల వస్తుంది. సో దీని రీజన్ ఏంటి? ఈ సబ్స్టెన్సెస్. సో మనం డైట్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటే కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. బట్ బాల్డింగ్ విచ్ ఇస్ జెనెటిక్, అంటే జెనెటిక్ వంశపారంపర్యంగా వచ్చేది మాత్రం కంపల్సరీ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద జీన్స్. ఓకే, మీ నాన్నగారికి 50 ఇయర్స్లో వచ్చింది, మీకు 30 ఇయర్స్లోనే వస్తుంది. ఎందుకంటే ఆ జీన్స్ మ్యూటేషన్స్ వల్ల. ఎట్ ద సేమ్ టైం ఆ కాలంలో వాళ్ళు తిన్న ఫుడ్ ఈజ్ మోర్ హెల్దియర్. ఇప్పుడు మనం తింటుంది ఇట్ ఇస్ కొంచెం కెమికల్స్ అయ్యి మిక్స్ అయ్యి వస్తున్నాయి. సో అవి ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్. ఈ మధ్య టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్లో కానీ స్ట్రెస్ ఇస్ ద ప్రైమ్ కాజ్ ఫర్ ఎర్లీ బాల్డింగ్. అంటే జీన్స్ ఇస్ ప్లేయింగ్ అ రోల్, బట్ ఆ స్ట్రెస్ దాని మీద యాడ్ అయ్యేసరికి మీకు 30 ఇయర్స్ లోపలే బాల్డింగ్ అన్నది ఎక్కువ శాతం చూస్తున్నాం అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, మనం ప్రొఫెషన్లో చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు చాలామంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు. సో చాలామంది అంటే ఎవరైతే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ మనం ఎక్కువ హెయిర్ ఫాల్ చూస్తున్నాం. అంటే బాల్డ్ హెడ్ పక్కన పెడితే హెయిర్ ఫాల్ చూస్తున్నాం. ఆ హెయిర్ ఫాల్ కూడా చాలా హెవీగా ఫాల్ అయ్యి ఫ్రంట్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది అన్నమాట, థిన్నింగ్ అయిపోతుంది. సో అసలు దీని రీజన్ పొల్యూషన్ అంటారా? పొల్యూషన్ విల్ ప్లే ఓన్లీ ఒక 20 to 30% అండి. చాలామంది మీరు చూస్తే హెల్మెట్ యూసేజెస్లో హెయిర్ లాస్ కూడా అవుతుంది. సో పొల్యూషన్ 20 to 30%, రెగ్యులర్ హెల్మెట్ వేరింగ్ కూడా దీనికి ఒక రీజన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది అమ్మాయిల కన్నా అబ్బాయిలు దే హ్యావ్ అ హ్యాబిట్ టు పుల్ దేర్ హెయిర్ రెగ్యులర్గా, దూకోవడం చేతులతో ఇట్లా. సో హెయిర్ అన్నది రిపిటేటివ్గా దువ్వటము ఒక రోజులో అన్నది ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. సో జస్ట్ మార్నింగ్ మధ్యలో ఒకసారి నైట్కి. సో ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఈవెంట్స్ కానీ ఏదన్నా రిపిటేటివ్గా హెయిర్ని టచ్ చేస్తూ దాన్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో హార్ష్ కెమికల్స్, మీరు చెప్పిన పొల్యూటెంట్స్, హార్ష్ కెమికల్స్. అండ్ ఇంకోటి ఏమవుతుందంటేనండి, చాలామంది కామన్గా ఆయిల్ అప్లై చేసి దే గో అవుట్ బయటికి వర్క్ కానీ ఏంటని. ఈ ఆయిల్ ఏదైతే అప్లై చేస్తే మీకు డస్ట్ గాల్లో ఉన్నది ఈజీగా తలలో అతుక్కుపోతుంది. అది కనుక ఇఫ్ ఇట్ సిట్స్ ఆన్ యువర్ స్కాల్ప్ మళ్ళీ సేమ్ ఫంగస్, డాండ్రఫ్ వస్తుంది. ఒకసారి డాండ్రఫ్ వచ్చిందంటే ఇంకా హెవీ హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మనకి తెలియకుండా మనం చేసే రెగ్యులర్ ప్రాక్టీసెస్, ఆయిల్ అప్లికేషన్, అవన్నీ కూడా ది హెయిర్ ఫాల్ అన్న దానికి యాడ్ అవుతాయి అన్నమాట. సో మనం కొంతమందిలో చూస్తాం హెయిర్ స్ప్లిట్స్ ఉంటాయి, అంటే థిన్ అయిపోయి, అంటే అది నాకు తెలిసి బాయ్స్ కాదు, జనరల్గా మనం గర్ల్స్లోనే ఎక్కువ చూస్తాం ఈ స్ప్లిట్స్ అనేవి. సో ఈ స్ప్లిట్ హెయిర్ అనేది హెల్దీ లేకపోవడమా? హెల్దీ లేకపోవడం అండి. హెయిర్కి కెరటిన్ అనే ప్రోటీన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య మీరు చూసే కెరటిన్ బేస్డ్ షాంపూ, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అన్నారు. ఎక్కువ సల్ఫేట్ పారాబెన్స్ ఉన్న, తక్కువ కెరటిన్ ప్రోటీన్ జుట్టుకి చేరిన ఆ స్ప్లిట్స్ అన్నవి వస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ ఒక్కసారి స్ప్లిట్ అయిన దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్ప్లిట్ ఎండ్స్ అక్కడికి కట్ చేసుకుని రెగ్యులర్ హెయిర్ కండిషనర్, షాంపూయింగ్ అన్నది మ్యాండేటరీ అండి. సో కెమికల్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ స్ప్లిట్ ఎండ్స్. అండ్ ఆల్సో అన్హెల్దీ హెయిర్ ప్రాక్టీసెస్, రిపిటేటివ్ స్ట్రైట్నింగ్స్ అని, స్మూత్నింగ్స్ అని చేస్తుంటారు. దానివల్ల కూడా మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి కామన్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ హెయిర్ సోరియాసిస్. అంటే హెయిర్ సోరియాసిస్ మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఒక పెద్ద అంటే ప్రాబ్లం ఇది. అయితే ఇది ఒక దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఆగకుండా, అంటే చాలామంది ఏం చేస్తారంటే డాండ్రఫ్కి సోరియాసిస్కి డిఫరెన్స్ తెలియక నిమ్మకాయలు పెట్టడం, అంటే న్యాచురల్గా దే ట్రై టు, అంటే వాళ్ళే ఒక ఫైండ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఫైండ్ ఏమవుతుందంటే అది టోటల్గా చాలా డ్యామేజ్ ఉంటుంది. అసలు హౌ వీ కెన్ ఐడెంటిఫై డాండ్రఫ్ అండ్ హెయిర్ సోరియాసిస్? డాండ్రఫ్ అండి ఇట్ ఈస్ జస్ట్ ఫ్లేకింగ్ ఇన్ ద స్కాల్ప్. స్కాల్ప్కి అతుక్కుని ఉండదు, ఇట్ ఈస్ నాట్ స్టక్ టు ద స్కాల్ప్. జస్ట్ జుట్టులో అట్లా అట్లా పౌడర్ జల్లితే జుట్టులో ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది. కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ అయితే చిన్న చిన్న ఫ్లేక్స్ జుట్టులో కనిపిస్తాయి. వేరే సోరియాసిస్ అన్నది మీకు ఒక ప్యాచ్ స్కాల్ప్కి
స్టిక్ అయిపోయి ఉంటుంది. మీరు దాన్ని పీకాలి ఆర్ పుల్ చేయాలి అనుకుంటే ఇట్ వోంట్ కమ్ ఆఫ్. అలా జరగకుండా మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ ఇట్ ఇండికేట్స్ దట్ మీకు సోరియాసిస్ ఉంది. సో సోరియాసిస్ అంటారు బేసిక్గా స్కాల్ప్ రిలేటెడ్. సో దానికి టెస్ట్ కూడా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వస్తే స్మాల్ స్క్రేపింగ్ బ్లేడ్తో ఇట్లా స్క్రేప్ చేస్తే మల్టిపుల్ బ్లీడింగ్ పాయింట్స్ చూస్తాం, ఆస్పిచ్ సైన్ అని. సో దట్ ఇండికేట్స్ యూ హ్యావ్ సోరియాసిస్. అండ్ ఆల్సో సైట్స్ ఆఫ్ సోరియాసిస్ ఎక్కువ ఆక్సిపిటల్ రీజన్ అంటారు, బిహైండ్ ద ఇయర్స్ ఉంటుంది మోస్ట్ కామన్లీ. అండ్ కొందరికి ఫుల్ స్కాల్ప్ ఉంటుంది, బట్ ఎక్కువ కామన్ ఫస్ట్ సైట్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ ద నెక్, నేప్ ఆఫ్ ద నెక్ అండ్ ఆల్సో బిహైండ్ ద ఇయర్స్ అన్నది కామన్గా చూస్తాం. బట్ ఒక కామన్ సిమ్టమ్ ఏంటంటే దురద, లైక్ ఇచ్చింగ్ అనేది కామన్. సో ఈ ఇచ్చింగ్ వల్ల ఏంటంటే డాండ్రఫ్ లేకపోతే హెయిర్ సోరియాసిస్ అనేది కనిపెట్టడం చాలా కష్టం. సో అసలు ఎటువంటి టైంలో బేసిక్గా ఏంటంటే చాలా విగరస్ అంటే పీక్ ఆఫ్ ద మూమెంట్, నెక్ ఆఫ్ ద మూమెంట్ వెళ్ళిన తర్వాత హెయిర్ డాక్టర్ గుర్తొస్తారు. సో అసలు దీన్ని ముందే ఐడెంటిఫై చేస్తే దీని ట్రీట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఒక కాంప్లికేటెడ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటాయి? సో ఎర్లీ స్టేజెస్లో ఇప్పుడు నార్మల్ డాండ్రఫ్ అనుకోండి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుకుని రెగ్యులర్గా మెయింటెనెన్స్. ఇప్పుడు డాండ్రఫ్ వస్తుంది అంటే మీకు అమౌంట్ ఆఫ్ సెబేషియస్ యాక్టివిటీ, స్వెట్ యాక్టివిటీ ఎక్కువ ఉంది. సో వీక్లీ అట్లీస్ట్ 3 times అంటే ఆల్టర్నేట్ డేస్ హెడ్ వాష్ అన్నది చేయాలి. అలానే రెగ్యులర్గా యాంటీ డాండ్రఫ్ షాంపూతో చేశారనుకోండి, యువర్ స్కాల్ప్ విల్ గెట్ మోర్ డ్రై అండ్ మోర్ ఫ్రిజీ. సో అందుకని ఏంటంటే ఒక మై వే ఆఫ్ ట్రీటింగ్ ఇస్, నేను మంత్లో ఎవ్రీ వీక్ 3 times హెడ్ వాష్ చేయమంటాను విత్ అన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫస్ట్ టైం. నెక్స్ట్ మంత్ 2 times యాంటీ డాండ్రఫ్ షాంపూ, వన్స్ మీ ఇష్టమైన నార్మల్ షాంపూ, బట్ ఏదైనా షుడ్ బి మిక్స్డ్ విత్ వాటర్, అంటే డైల్యూట్ చేసి వాడండి, డైరెక్ట్గా అప్లై చేయొద్దు. ఇట్ ఈస్ వెరీ డ్యామేజ్ చేస్తుంది స్కాల్ప్కి, అందుకని డైరెక్ట్గా చేయొద్దు. సో ఇలా యాంటీ డాండ్రఫ్ షాంపూ అంటూ తగ్గించుకుంటూ ఆపేస్తాం. తర్వాత మంత్లీ వన్స్ అన్నది యాంటీ డాండ్రఫ్ షాంపూ ఒకసారి పెట్టుకుంటే మీకు మళ్ళీ ఈ డాండ్రఫ్ ఇష్యూ అన్నది రాదు. బట్ వేరే సోరియాసిస్కి వస్తే జస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో ఈ ఏదైతే ప్యాచ్ అతుక్కుపోయిందో అది ఇట్ వోంట్ గెట్ రిమూవ్డ్. సో దానికి కాంబినేషన్స్ ఉంటాయండి, స్టెరాయిడ్ అండ్ సాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్, కోల్తార్ విత్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాంబినేషన్. సో అదేంటంటే స్టెరాయిడ్ లోషన్ అన్నది ఓవర్ నైట్ అప్లై చేసి వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కోల్తార్ బేస్ షాంపూ ఉంటుంది, అది లీవ్ ఆన్ చేసి 20 minutes, ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అండి, మెయింటెనెన్స్ తగ్గించుకుంటూ ఆపేసేయాలి. ఇప్పుడు ఏదైనా మనం సడన్గా ఆపేసామనుకోండి, మళ్ళీ స్కిన్కు ఉన్న బేసిక్ హ్యాబిట్ ఇస్ టు రివర్ట్ బ్యాక్ టు ద నార్మల్ స్టేజ్. సో స్కిన్ ఆల్వేస్ నీడ్స్ మెయింటెనెన్స్, స్కిన్ కానీ హెయిర్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ ఇస్ ద ప్రైమ్ థింగ్. సో ఇప్పుడు మార్కెట్లో చాలా కలర్స్ దొరుకుతున్నాయి, అంటే ఇప్పుడంతా బాగా ఫ్యాషన్ అనేది పెరిగిపోయింది. గతంలో ఏంటంటే నాకు తెలిసి ఒక ఓన్లీ మెహందీ పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు రకరకాలైన కలర్స్ వచ్చాయి, డిఫరెంట్ కనపడడానికి కలర్స్ అప్లై చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ కూడా కొంచెం హెయిర్ పైన ఉంటుందా? ఫాల్ కి కారణం ఉంటుందండి, హెయిర్ డ్యామేజ్ కి కారణం ఉంటుంది. అండ్ ద మోర్ బ్రైటర్ కలర్స్, మోర్ అమోనియా, మోర్ కెమికల్స్, మోర్ పీపీడీస్ ఉంటాయి, దే విల్ కాజ్ మోర్ డ్యామేజ్. చాలామంది అంటారు నో అమోనియా, నో పీపీడీ అని, బట్ అది ఎంతవరకు నిజం అన్నది వాళ్ళకే తెలుస్తుంది. సో అమోనియా, పీపీడీ ఉంటే కలర్స్ బెటర్గా పోర్ట్రే అవుతాయి, బట్ అవి లేకుండా కలర్స్ అన్నది కొంచెం కష్టం. సో ఎప్పుడైనా చూస్తే మీరు చాలామంది 3 minutesలో కలర్ వస్తుంది, 5 minutesలో కలర్ వస్తుంది, దానికి టెంప్ట్ అవుతారు బికాస్ ఇట్స్ నాట్ టైమ్ వేస్టింగ్, బట్ దే కంటైన్ మోర్ హార్ష్ కెమికల్స్ దెన్ దోస్ వన్స్ విచ్ రిక్వైర్ లాంగర్ టైం. సో ఖచ్చితంగా హెయిర్ ఫాల్కి ఎఫెక్ట్ ఉంటుందండి, హెయిర్ కలరింగ్ అన్నది. ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఇస్ బెటర్. సో హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే చాలామంది కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసే స్టేజ్లో ఉండరు. సో అటువంటి వాళ్ళందరి కోసం ఈ క్వశ్చన్ ఏంటంటే, హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి? సో హెయిర్కి మనందరికీ తెలిసింది నట్స్ ప్రకారంగా వాల్నట్స్ ఇస్ ద కింగ్ ఫర్ హెయిర్. సో వాల్నట్స్ అన్నది చాలా మంచిది, అక్రూట్ అంటారు తెలుగులో. సో వాల్నట్స్ ఇస్ వెరీ గుడ్. అది కాకుండా ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూరలు, గోంగూర, దే హ్యావ్ రిచ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం, అవన్నీ కూడా చాలా మంచివి. కమింగ్ టు వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్, ఇవి ఇన్ నేచర్ కూడా హిమోగ్లోబిన్ని పెంచి తక్కువ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తగ్గితే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో హిమోగ్లోబిన్ని పెంచి ఇట్ విల్ హెల్ప్ యూ కరెక్ట్ యువర్ హెయిర్ ఫాల్. అది కాకుండా అదర్ స్టఫ్ లైక్ డేట్స్, ఘీ అంటే ఎక్కువ తినకల్లా, అట్లీస్ట్ 1 to 2 spoons ఇన్ అ డే, 1 or 2 dates, ఇవన్నీ కూడా ఇన్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. రోజు అన్నీ తీసుకోవాలని లేదు, వీక్లీ అట్లీస్ట్ ఒక 3-4 items రెగ్యులర్గా తీసుకుంటే దే విల్ హెల్ప్ యువర్ హెయిర్
ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కండిషనర్ అన్నది షాంపూ చేశాక వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్ కండిషనరింగ్ ఇస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.